RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. హుజూర్ నగర్ పట్టణంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభోత్సవం సందర్భంగా ఎంపీపీఎస్ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తువులను పంపిణీ చేసిన ఆర్జీఓ శ్రీనివాసులు, మున్సిపల్ వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఎంఈఓ సైదా నాయక్, ప్రధానోపాధ్యాయుడు రాజశేఖర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సంపత్ రెడ్డి, అంగన్వాడీ టీచర్స్, మున్సిపల్ ఆర్పీలు. ఈ సందర్భంగా ఆర్జీఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుంది. పై స్థాయి అధికారులు అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారే. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం కావాలని కోరారు. తక్కువ ఖర్చు అంటే బడ్జెట్ 75 రూపాయలు సార్ పేరు సతకు వచ్చేసి. అందువల్ల ఎవరు మహిళా మనులు ముందుకు రాలేదు సార్ సంఘాల. కానీ కొద్దిగా ఎంకరేజ్ చేసి కమిషనర్ గారు చెప్పారు, మీకు మేము అంతా ఇప్పుడు ఉన్నత స్థానాలలో ఉన్న ఉద్యోగులు కానీ, నాయకులు కానీ, అధికారులు ఎవరైనా కావచ్చు, సమాజంలో విశిష్ట పౌరులు అన్ని రంగాల అభివృద్ధి చెందిన బ్యాక్ దానికంటే అది గుర్తుపెట్టు ఉపాధ్యాయులు ఏం మానబట్టే పని అంటే ఆ అబ్బాయి విద్యార్థి ఎట్లున్నాను సైడ్ కొంచెం ఆర్డీఓ గారు చెప్పారు. అంతకుమించి మనం ఎన్రోల్మెంట్ అనేది ప్రైవేట్ స్కూళ్ళలో కానీ కాలేజీలలో కానీ ఏం జరుగుతుందంటే సమ్మర్ రాగానే ఇల్లు తిరిగి వాళ్ళే వాళ్ళ స్కూల్ ఫీజులు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. పేద ప్రజలు డబ్బులు ఉన్నా లేకున్నా అప్పులు చేసి మరీ ప్రైవేట్ స్కూళ్ళలో చదివించే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ దానికి వినూత్నంగా ఇటువంటి బడిబాట అనే కార్యక్రమం ప్రోత్సాహకంగా ఈరోజు నోట్బుక్స్ కానీ ఈ దుస్తులు కానీ అందించి ప్రోత్సహిస్తూ స్కూళ్ళల్లో జాయిన్ కావాలని చెప్పేసి ఈ ప్రభుత్వం చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం మొట్టమొదటి రోజే ఇటు బుక్స్ వాటితో పాటుగా దుస్తులు కూడా పంపిణీ చేయడం అనేది సంతోషకరంగా ఉంది. ఇక్కడికి విచ్చేసినటువంటి మనందరం కూడా మన చుట్టుపక్కల ఉన్న ప్రజలందరినీ స్కూళ్ళల్లో వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల కానీ, హై స్కూల్స్ కానీ ఎక్కడ ఉంటే అక్కడ జాయిన్ చేసే విధంగా మనం చేస్తే వాళ్ళకి సాయం చేస్తూ భవిష్యత్తులో ఆ పిల్లలకు కూడా ఎటువంటి ఆర్థిక భారం లేకుండా కూడా చేయొచ్చని, అలాగే ఈ స్కూల్స్కి మా మున్సిపాలిటీ పరిధి నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కానీ మేము అందించడానికి, మీ మౌలిక సదుపాయాలు అందించడానికి మేము ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. బడిబాట మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నాం. మన ప్రభుత్వ పాఠశాల మాత్రమే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఈరోజు ఎన్రోల్మెంట్ స్కూలు కొత్తగా విద్యార్థులు దానిలో చేర్చడం, అలాగే పాఠ్యపుస్తకాల పంపిణీ, ఏకరూప దుస్తుల పంపిణీ, ఇవన్నీ కార్యక్రమాలు ఈరోజు రేపు కంటిన్యూ జరుగుతుంటాయి. సాధారణంగా ప్రభుత్వ పాఠశాల అనగానే ఒక చిన్న చూపు అనేది ఇప్పుడు సమాజంలో అంటే అంత ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళడం అదొక కల్చర్గా మారింది. అది దయచేసి అంటే మీరు బాగా అర్థం చేసుకుంటే ప్రభుత్వ పాఠశాల మించింది ఏది లేదు. ఎందుకంటే ట్రైన్డ్ టీచర్స్ ఒక్కొక్కరు బీఈడీ, ఎంఈడీ అటువంటి ప్రొఫెషనల్ కోర్సు చేసి మంచి శాలరీస్కొని స్వతంత్రంగా బోధించే ఒక వాళ్ళకున్న వ్యక్తిగత సాధ్యం వృత్తిలో స్వేచ్ఛ ఎక్కుంటుంది. వీళ్ళు గొప్ప, ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలో పరిమితులు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. పాఠశాలలో నడుస్తున్నాయి. దాని తోడుగా ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్ళడం కోసం బడిబాట కార్యక్రమం,
చాలా పకడ్బందీగా టెంటేటివ్ షెడ్యూల్ తోటి నిర్వహిస్తూ వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కల్పిస్తూ సంక్షేమ కార్యక్రమాలు పాఠశాల లెవెల్లో ఉన్నటువంటి అన్నీ కూడా వారికి వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి సహకరిస్తూ పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈసారి యూనిఫామ్స్ పుస్తకాలు ముందస్తుగానే మనకు రావటం వీళ్ళందరికీ కూడా మొదటి రోజే ఇచ్చేటువంటి ఈ ప్రయత్నంలో భాగంగా మెప్మా వారి సహకారం నిజంగా చాలా చాలా గొప్ప ప్రయత్నం. వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మెప్మా వారు అన్ని పాఠశాలల్లో ముందు రోజు ఫస్ట్ రోజే ఇచ్చేయడం చాలా సుపరిణామం. అలాగే ఈ విద్యా సంవత్సరం కూడా గత విద్యా సంవత్సరంలో రిజల్ట్ కూడా 96% విద్యార్థులు రిజల్ట్ పాస్ రావడం జరిగింది. ఎస్ఎస్సీలో కూడా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం ఇదొకటి మన ఎన్రోల్మెంట్ చేయడానికి ఇంకా ఉపయోగించేటువంటి అంశం. కాబట్టి పేరెంట్స్ కూడా ఆలోచించి ఆంగ్ల మాధ్యమం లేనటువంటి సందర్భాల్లో పేరెంట్స్ నుంచి బాగా ఒత్తిడి ఉండేది. దాన్ని ప్రభుత్వం గుర్తించి వెంటనే ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం 1 నుంచి 10వ తరగతి వరకు అన్ని పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం అందుబాటులో ఉంది. కాబట్టి అది ప్రజల్లో చేరే విధంగా అందరూ కృషి చేయాలని కోరుతూ ఈ కార్యక్రమానికి చూసే పెద్దలందరూ అలాగే విద్యార్థులందరూ అంటే ఈ పిల్లలు కూడా చెప్తున్నా ఇది చిన్న చూపు చూడకండి. ప్రభుత్వ పాఠశాలలో కూడా మనం చదవడంలో